హాయ్ హలో నమస్తే గోక జయ టైలరింగ్ ఛానల్కి వెల్కమ్ అండి. ఈరోజు మనము ఇలా స్టోన్ లేస్, ఇలా కుందన్స్, ఇది బక్రం అండి. బక్రము మనకు బాల్ లేస్ దొరుకుతుంది. ఈ గమ్ము ఉపయోగించి మనం చిన్న చిన్న ప్యాచెస్ లాగా చేసుకొని బ్లౌజ్కి మగ్గం వర్క్ లాగా డిజైన్ ఎలా చేసుకోవాలో చూద్దామండి. మనం ఏ షేప్ అంటే ఆ షేప్ రెడీ చేసుకోవచ్చు. మనం కుందన్, ఇది రౌండ్ కుందన్ తీసుకున్నాను, ఇది రౌండ్ షేప్ వస్తుంది. ఈ బక్రము మనం స్క్వేర్ షేపే కట్ చేసుకున్నాము. తర్వాత ఎక్స్ట్రా అయింది కటింగ్ చేసుకోవచ్చు. ఇలా రౌండ్గా గమ్ము పెట్టేసుకోండి. పెట్టిన తర్వాత ఫస్ట్ స్టోన్ లేస్ పెడుతున్నాను నేను. ఇలా స్టోన్ లేస్, ఇలా స్టోన్స్ పైన కనిపించేలాగా అంటించేసుకోండి. ఇలా గమ్ము పెట్టేసి అంటించేసుకొని ఇలా రౌండ్ తిప్పి మనకి ఎంతవరకు కావాలో అంతవరకు కట్ చేసుకొని దాన్ని కరెక్ట్గా సెట్ చేసిన తర్వాత మళ్ళీ గమ్ము పెట్టండి. దాన్ని రౌండ్గా పెట్టేసి ఈ బాల్ లేస్ని పెట్టేసుకోండి. దాన్ని రౌండ్గా అది కూడా కటింగ్ చేసుకోండి. ఎంత కావాలో అంత కటింగ్ చేసేసుకొని దాన్ని మంచిగా సెట్టింగ్ చేసుకోండి. ఇది గమ్ము మనకు అంతా వైట్ వైట్గా కనిపిస్తుంది కదా, అది ఆరిపోయిన తర్వాత ఏం కనిపించదండి మనకి. ఇలా మంచిగా సెట్ చేసుకోండి. తర్వాత మళ్ళీ మనకి ఎంత పెద్దగా కావాలంటే అంత పెద్దగా ఇలా స్టెప్ బై స్టెప్ మళ్ళీ మీకు ఈ లేస్ కాకుండా కుందన్స్ కూడా అంటించుకోవచ్చు అండి. ఇంకా వేరే డిజైన్ కావాలంటే కుందన్స్ కూడా అంటించేసుకొని మళ్ళీ దాని రౌండ్ ఇది స్టోన్ లేస్ ఇది పెట్టేసుకోవచ్చు. అలా కూడా ఇంకో డిజైన్ లా ఉంటుంది. నేను ఇలా రౌండ్ డిజైనే చేస్తున్నాను. ఇలా కరెక్ట్గా అంటించేసుకోండి. అంటించేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఆరిన తర్వాత మీకు అది గమ్ము ఏది కనిపించకుండా నీట్గా వస్తుందండి. అన్నీ ఇలాగే రెడీ చేసుకోండి. మీకు ఎన్ని కావాలో అన్ని చేసేసుకోండి. చేసేసుకొని ఇది డ్రెస్లకి, బ్లౌజ్లకి మనం ఇలా అంటించేసుకుంటే అక్కడక్కడ స్టిచ్ చేసుకున్న గట్టిగా ఉంటాయండి, ఊడిపోకుండా. మనకి మగ్గం వర్క్ లాగా మంచిగా కనిపిస్తాయి. చాలా తక్కువ ధరలో ఇంట్లోనే మనమే రెడీ చేసుకోవచ్చు. ఇలా మనకి ఇంకా పెద్దగా కావాలంటే ఇంకా పెద్దగా, మీరు ఎంత పెద్దగా కావాలంటే అంత పెద్దగా రౌండ్ రౌండ్ ఇలా స్టెప్ బై స్టెప్ పెట్టేసుకుంటూ వెళ్ళండి. ఇది మొత్తం ఇలా పెట్టేసుకున్న తర్వాత కొంచెం ఆరిన తర్వాత మనకు ఆ రౌండ్ ఎంత వస్తుందో అంత కట్ చేసుకుంటే కరెక్ట్గా వచ్చేస్తుందండి. ఈ బక్రానికి అంటిస్తాం కదా, మనకు గట్టిగా స్టిక్ అయిపోతాయి, గట్టిగా అంటుకుంటాయి. ఇలా రౌండ్ షేప్ మనం ఇప్పుడు ఇంకో షేప్, వేరే షేప్ కావాలంటే మనం కుందన్స్ వేరే పొడవు తీసుకుంటే పొడవు షేప్ వస్తుంది, ఎగ్ షేప్ తీసుకుంటే ఎగ్ షేప్ వస్తుంది. మనము ఇంకో విధంగా కూడా చేసుకుందామండి. ఇప్పుడు ఇది రౌండ్ షేప్ అయింది కదా, ఇలాగే అన్నీ చేసేసుకోండి. అన్నీ చేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత మీకు ఇంకోలా చూపిస్తాను. మీరు ఫస్ట్ టైం నా వీడియోని చూసినట్టయితే వీడియో మొత్తం చూసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలా వస్తున్నాయండి. ఇవన్నీ ఆరిపోయాక కటింగ్ చేసుకోవాలండి రౌండ్గా. ఇప్పుడు మనం ఇది ఎగ్ షేప్, ఇది ఇలా చేసుకుందాము. మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ ఇలా కటింగ్ చేసుకోవచ్చు ముందే. లేదు అనుకుంటే మనము అలాగే పెట్టి మనం ఏ షేప్ కావాలన్నా చేసుకున్న తర్వాత కటింగ్ చేసుకోవచ్చు. ఇలా పెట్టి ఇది పొడుగుకుందానండి, దీని మధ్యలో అంటించేస్తున్నాను. ఇలా అంటించేసుకొని అన్నిటికీ ఇలా కుందన్స్ మధ్యలో అంటించిన తర్వాత దానికి రౌండ్గా బాల్ చైన్, ఇలా స్టోన్ చైన్ ఉంటుంది కదా, దాన్ని ఇలా రౌండ్గా గమ్ము పెట్టి అంటించేయండి. సేమ్ మనం రౌండ్ దానికి ఎలా అంటించినామో దీనికి కూడా అలానే అంటించండి. స్టోన్ లేస్ అంటించేటప్పుడు కొంచెం ఇలా తిరిగినట్టు అవుతుందండి. దాన్ని కరెక్ట్గా సెట్ చేసుకొని మీరు కరెక్ట్గా అంటించుకోండి. లాస్ట్ వరకు వచ్చినాక ఇలా కటింగ్ చేసేసుకోండి. కట్ అయిపోతుంది కత్తెరతో. ఇలా గట్టిగా అంటించి కరెక్ట్గా ఒత్తేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఆరకముందే ఒకదాని పక్కన ఒకటి కూడా పెట్టేసుకొని మొత్తం ఒకటేసారి ఆరిన తర్వాత మనం బ్లౌజ్కైనా డ్రెస్కైనా అంటించుకోవచ్చు అండి. ఇలా స్టోన్ లేస్ మొత్తం పెట్టిన తర్వాత నేను బాల్ లేస్ పెడతాను దీనికి. ఇలా మొత్తం అన్నిటికీ అంటించేసుకున్నానండి. చాలా గట్టిగా స్టిక్ అయిపోతాయి. బక్రంకి పెట్టుకోవడం వల్ల మనకి పేపర్కి పెట్టుకున్న దానికంటే బక్రంకి పెట్టుకుంటే చాలా గట్టిగా స్టిక్ అయిపోతాయండి. ఇది పైజామాలకు వేసే బక్రం అండి. పావు మీటర్ కూడా ఇస్తారు మనకి షాప్లలో. ఒక 10 రూపీస్కి పావు మీటర్ వచ్చేస్తుంది. ఇలా బాల్ వేసి దాని రౌండ్గా ఇలా అంటించేసుకోండి. మీకు ఇలా కటింగ్ చేసుకొని అంటించడం కష్టం అనుకుంటే
మీరు ఆ షేప్ను కట్ చేసుకోకుండా ముందే పెద్ద బక్రం పైన పెట్టి అంటించేసుకోవచ్చు. అంటించుకున్న తర్వాత అయినా కట్ చేసుకోవచ్చు. ఇది కరెక్ట్గా అంటుతలేదండి. నేను ఇది నెక్లకి వేసేది క్యాన్వీస్ ఉంటుంది కదా, దానికి అంటించి తర్వాత ఈ బాల్లో స్టిక్ చేద్దామండి. ఇలా పెట్టేసి ఈ బాల్లో స్టిక్ చేసిన తర్వాత గమ్ముతోనే గట్టిగా అంటుకుంటుంది. ఇలా చేసేయండి. ఇలా అంటించుకున్న తర్వాత మనకి ఎన్ని కావాలో అన్ని ఇలానే ఒకదాని పక్కన ఒకటి పెట్టేసి ఇలా మొత్తం అంటించేసుకోండి. బ్లౌజ్ కటింగ్ వీడియోలు, స్లీవ్స్ కటింగ్, ఫ్రాక్ కటింగ్ మన ఛానల్లో ఇంకా చాలా ఉన్నాయండి. నెక్ డిజైన్స్ ఒకసారి చూడండి. చూసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా కొత్తగా స్టిచ్చింగ్ చేసుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకి షేర్ చేయండి, వాళ్ళకి వీడియోలు ఉపయోగపడతాయండి. మొత్తం ఇలాగ అంటించుకున్న తర్వాత మనకు ఆరిపోయిన తర్వాత కటింగ్ చేసేసుకోవాలండి. ఇలా కటింగ్ చేసేసుకొని నీట్గా కటింగ్ చేసుకున్నాం అనుకోండి, మనం ఫస్ట్ కుందని ఏ షేప్ పెట్టుకున్నామో ఆ షేపే వస్తుందండి. ఇలా పొడుగు షేప్ కావాలంటే పొడుగు కుందని పెట్టుకోండి. ఇలా బ్లౌజ్కి ఇలా అంటించేసుకోండి. ఇది ముందే బ్లౌజ్కి ఉండేనండి ఇలాంటివి. అవన్నీ ఊడిపోయినాయి, పాతగా అయిపోయి నల్లగా అయిపోయి ఊడిపోయినాయి. కొత్తవి చేసుకొని సేమ్ అలాంటివే చేసి స్టిచ్ చేస్తున్నాము. ఇలా మీకు వర్క్ బ్లౌజ్ కూడా ఏదన్నా అక్కడక్కడ పోయినవి ఉంటాయి కదా, అప్పుడు కూడా మనం ఇలా రెడీ చేసుకొని చేసుకోవచ్చు అండి. ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్. నార్మల్ బ్లౌజ్లకు కూడా ఇలా కుందన్స్, స్టోన్స్ పెట్టేసి నార్మల్గా ఇలా అంటించేసుకుంటే మగ్గం వర్క్ బ్లౌజ్ లాగా కనిపిస్తుందండి. ఈ మూడు ఇలా పెట్టేసి కింద కూడా ఒక స్టోన్ లేసు అటువైపు ఇటువైపు బాల్ లేస్ పెట్టేసి ఇట్లా బార్డర్ లాగా పెట్టేసినామండి. కింద సైడ్ నెక్ కూడా అలానే పెట్టేసినాము. ఇలా వస్తుందండి. రెండు హ్యాండ్స్కి ఇలానే పెట్టేసుకున్నాము. మీకు నచ్చిన కలరు, నచ్చిన కుందన్స్ పెట్టుకొని ఇలా చేసుకొని ఇలా స్టిక్ చేసుకున్నారనుకోండి, మీకు చాలా బాగా అనిపిస్తుందండి. హెవీ వర్క్ కాకుండా సింపుల్ డిజైన్తో చాలా బాగా వస్తుంది. వీడియో చూసినందుకు థ్యాంక్స్ అండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.